సర్వశక్తి కలిగిన యేసునామమున మీకు నా వందనాలు చెల్లిస్తుంటున్నాను. క్రీస్తునందు ప్రియమైన కుమారుడా కుమార్తె, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు సదాకాలము నీకు నీ కుటుంబానికి తోడై ఉండునుగాక. ఆమెన్ ఆమెన్. ప్రభువునందు అత్యంత ప్రియమైన వారలరా, దేవుడు ఈ దినము మనకిచ్చిన గొప్ప వాగ్దానమును బట్టి దేవునికి మనము వందనాలు కృతజ్ఞతలు చెల్లించుదాం. దినము వెంట దినమిస్తూ మనలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించుదాం. నేటి దినపు వాగ్దానము: ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ఆమెన్ ఆమెన్. ఈ వాగ్దాన వాక్యమును దేవుడు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 6వ వచనములో ఈ మాట హెబ్రీ గ్రంథకర్త ద్వారా వ్రాయించాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 6వ వచనములో, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఆమెన్ ఆమెన్. అవునండి, ప్రభు మనకు సహాయం చేయకపోతే, ప్రభు మనకు సన్నిహితంగా ఉండకపోతే, ప్రభు సన్నిధిలో మనము జీవించే వారము కాము. ఈ దేవుడు మనకు తోడై ఉన్నట్లు ఏ దేవుడు మనకు తోడై ఉన్నాడని బైబిల్ గ్రంథకర్త వ్రాస్తూ ఉన్నాడు. ఈ దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు గనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, ఈ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము మనము గమనించినట్లయితే ఈ హెబ్రీ పత్రికకు ఇది చివరి అధ్యాయము. అయితే ఈ హెబ్రీ పత్రికలో సమాజ సంబంధాలలో క్రైస్తవ బిడ్డలు ఎలాగుండాలి అన్నది ఈ గ్రంథకర్త మొదటి 6 వచనాలలో రాశాడు. ఎందుకంటే ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. సమాజంలో క్రైస్తవ విశ్వాసులు సత్సంబంధాలు కలిగి ఉండాలని హెబ్రీ గ్రంథకర్త కొన్ని సలహాలు ఇచ్చాడు. ఆ సలహాలను ఆనాడు ప్రజలు పాటించారు. దేవుడే నాకు సహాయుడని వారు ధైర్యంగా జీవించారు. అయితే అతడిచ్చిన సలహాలు ఏమిటి, లేదా అతడిచ్చినటువంటి సూచనలు ఏమిటి అంటే కొన్నిటిని చూద్దాం. 1, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. 2వది, ఆదిత్యము చేయ మరువకుడి. 3వది, బంధకములలో ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొనుడి. 4వది, కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, 5వదిగా వివాహ పవిత్రతను కాపాడుకొనండి అని సలహాలు ఇస్తున్నాడు. ఆ సలహాలతో పాటు మరొక మాట ఏమంటాడంటే, ధనాపేక్ష లేని వారై ఉండండి. ఈరోజు ధనం మీద ఆసక్తి లేనటువంటి వారు ఎవరు ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ధనము మీద ఆశ ఉంటుంది. కానీ ఈ హెబ్రీ గ్రంథకర్త ఒక ప్రాముఖ్యమైనటువంటి పదాన్ని వాడాడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని ఆధారం చేసుకొని, కీర్తన గ్రంథము 118వ కీర్తన 6వ వచనాన్ని ఆధారం చేసుకొని ఆ వచనాలను ప్రస్తావిస్తూ గ్రంథకర్త ప్రోత్సాహకరమైనటువంటి మాటలు రాస్తున్నాడు. ధనాపేక్ష లేనివారై ఉండండి అని ఎందుకు ఆ మాట అన్నాడంటే, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే మనకు సహాయకుడు కదండి. కనుక కలిగిన వాటితో తృప్తిగా ఉండండి అని ఈ గ్రంథకర్త తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప వాగ్దానమును బట్టి దేవునికి వందనాలు. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. నరమాత్రుడే కాదండి, భూమి మీద ఏది కూడా నన్ను ఏమి చేయలేదు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు అనే మాట పౌలు భక్తుడు రోమాపత్రికలో వ్రాస్తాడు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి నా కుమారుడా కుమార్తె, దేవుడే మనకు సహాయుడు. మన అవసరతలో దేవుడు మనలను విడనాడని దేవుడు మనకు తోడై ఉన్నాడు. విడువని దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు, మనకు ఆధారమై ఉన్నాడు ఆయన. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడునూ నీ ఎదుట నిలవలేక ఉండును,
నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. 6వ వచనములో నిన్ను ఎడబాయను, నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఎంత గొప్ప మాట దేవుడు తన దాసుని ద్వారా వ్రాయించాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, ఈ దినము దేవుడు బయలుపరిచిన ఈ వాగ్దానమును బట్టి నేను కూడా ఎంతగానో ధైర్యపరచబడ్డాను, ఎంతగానో ఆదరించబడ్డాను. 118వ కీర్తనలో మనం ఒక మాట గమనించినట్లయితే 6వ చరణములో ఒక మాట వ్రాయబడి ఉంది. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. ఈ కీర్తనకారుడు రాసిన మాటను దేవుడు మరల పౌలు చేత హెబ్రీలకు ఆ మాట వ్రాయించడంలో దేవుడు మన పక్షమున ఎంత గొప్ప కార్యము చేయడానికి ఆశిస్తున్నాడో మనం గమనించాలి. కనుక ఈ వాగ్దానం చేత నీవు నేను ఆదరించబడాలి. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. దేవునికి స్తోత్రం. ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. యేసయ్యనే నీకు సహాయుడు, యేసయ్యనే నీకు నిత్యము నీకు తోడుగా నీ సన్నిధిలో ఉండేవాడు, నీ వెంట ఉండేవాడు ఆయన. కనుక అలాంటి యేసయ్య ఈరోజు మనకు బయలుపరిచిన ఈ గొప్ప వాగ్దానమును బట్టి దేవునికి మనము వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుదాం. మరొక మాట జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. మరొక మాట జ్ఞాపకం చేసుకొని మనము ప్రార్థన చేద్దాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, ఆ దేవాది దేవుడు ఈ సమయంలో మనకిచ్చిన వాగ్దానముతో మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనములో, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 7వ వచనములో, ఏలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్టు మరి ఏ గొప్ప జనముకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? మన యేసయ్య మనకు సమీపముగా ఉన్నట్లు ఏ దేవుడు ఏ జనాంగమునకు లేడండి. ఆ యేసయ్య సన్నిధి, ఆ యేసయ్యతో సహవాసము, ఆ యేసయ్య అనుగ్రహించే సంతోష సమాధానాలు నీకు నీ కుటుంబానికి సదా తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ దినం ఇచ్చిన వాగ్దానం, ప్రభువు నా సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని హెబ్రీ గ్రంథకర్త ద్వారా కీర్తనాకారుడు 18వ కీర్తనలో రాసిన మాటనే మరలా రాయించాడు. అవును తండ్రి, మీరే మాకు సహాయకుడు, మీరే మాకు సహాయం చేయు దేవుడవు. అన్ని విషయములలో నీవే మాకు సహాయం చేయు దేవుడు. మీ సహాయము కొరకు కనులెత్తి మీకు ప్రార్థిస్తూ ఉంటున్న వారందరినీ సిగ్గుపరచనీయక వారికి నాయన ఆలస్యమైన అద్భుతంగా వారి జీవితంలో కార్యం చేస్తూ ఉన్నారు. అందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దినము వెంట దినము ఇస్తూ ఆరోగ్యం ఇస్తూ కాపాడుతూ ఉన్నావు అంటే మీ సహాయం ఎంత గొప్పదో. ఆ సహాయమును పొందిన బిడ్డలందరూ మీకు కృతజ్ఞులై ఉంటుండగా వారి ప్రతి అవసరతను ఎరిగిన దేవుడవు నీ ఒక్కడవే. క్రీస్తు నామమున వారి అవసరతలన్నీ ఎరిగిన దేవుడవు తీరును గాక. వందనాలు చెల్లిస్తూ మరొకసారి ఖమ్మం ఆయన మరి విజయవాడ ఆ ప్రాంతాలలో నీట మునిగిన గ్రామాలు, గృహాలు, ఆయన ప్రజలు ఎంతో అతలాకుతలమై ఆహారం దొరకక, ఆహార కొరత, నీటి కొరతతో విలవిలలాడుతున్నారు. గర్భవతులు సైతము నా తండ్రి మరి బాధను భరిస్తున్నారు. చిన్నారి బిడ్డలు, వృద్ధులు, ఎంత బాధకరమో. తినడానికి ఆహారము దొరకక, త్రాగడానికి నీరు దొరకక బాధపడుతున్న ప్రజలకు అనేక మంది చేయూతనిచ్చి వారి వంతు వారు నాయన ఆహారమును వండుకొని వెళ్ళి వారికి అందిస్తూ ఉండగా ఎంత గొప్ప ప్రేమ. ఆ ప్రేమను బట్టి మీ కొందనాలు. ఎంతోమంది ఆర్థికంగా సహాయం చేస్తూ ఉన్నారు. అలా సహాయం చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఎంతోమంది కన్నీటితో ప్రార్థిస్తున్నారు. ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని కోరుతూ ఈ యొక్క వాగ్దానం పొందిన మా ప్రియ బిడ్డలు ప్రత్యేకముగా మీ చేతులెత్తి నిండారుగా దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి, సహాయం, సహవాసము మనకెల్లరికీ సదా తోడే ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. విజయవాడ ప్రాంత ప్రజల కొరకు, ఖమ్మము ఆ ప్రాంతాల కొరకు, నీట మునిగిన గ్రామాల కొరకు
మనం ప్రార్థన చేద్దాం. వారికి ప్రభు సహాయము అందునట్లుగా కోరుకుందాం. దేవుని కృప మీకు తోడే ఉండునుగాక. ఆమెన్. ఆమెన్.